Please subscribe to 7 Media. మరొక ఆర్టిస్ట్ హాసిని గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా సాధారణంగా ఇన్వైట్ చేస్తున్నాం. ఇప్పటి వరకు సీరియల్ చేస్తున్నారు ఆర్టిస్ట్. వెల్కమ్ అండి. ఎస్, ఆల్మోస్ట్ స్టేజ్ మీద వెంకటరామయ్య గారి తాలూకా అందరూ వచ్చారు. బట్ ఆ తాలూకా రావడానికి మెయిన్ పర్సన్ ప్రొడ్యూసర్. సో ఐ రిక్వెస్ట్ కోమలి మహేందర్ గారు ప్లీజ్ కమాండ్ ద స్టేజ్. ఎన్నో ఇబ్బందులు అవాంతరాలు ఎదుర్కొన్నా కూడా సో ఒక కొత్త సబ్జెక్ట్ తో మనందరినీ ఎంటర్టైన్ చేయడానికి ఫోక్ సింగర్ గా మనకి పరిచయం అయినా కూడా ప్రొడ్యూసర్ గా మనం ఎస్. సో మొత్తానికి సాంగ్ చూసేసాము, టీజర్ చూసేసాము. సో ఇంకా ఎన్నో విషెస్ అలాగే బ్లెస్సింగ్స్ కావాలి కాబట్టి మా వెంకటరామయ్య గారి తాలూకా సినిమా అందరినీ కదిలించే సినిమా, అందరికీ కన్నీళ్లు తెప్పించే సినిమా, ఒక నిజ జీవితంలో జరిగేటువంటి యథార్థ సంఘటనల రూపకల్పనే వెంకటరామయ్య గారి తాలూకా. ఈ సినిమా కథ నాకు చెప్పినప్పుడు ఒక సినిమా నాకు గుర్తొచ్చింది. పాత సినిమా ఎన్టీ రామారావు గారు, అంజలిదేవి గారు నటించినటువంటి బడిపంతులు సినిమా గుర్తొచ్చింది. నేను ఆ సినిమా చూసిన రోజుల్లో 72, 73 ప్రాంతంలో విడుదలైన ఆ సినిమా చూసిన రోజుల్లో నాకు ఒక గట్టి నమ్మకం ఉండేది. నేను ఎప్పటికైనా ఒక సినిమా నటుని అవుతాను, ప్రముఖ నటుని అవుతాను, అప్పుడు ఇటువంటి పాత్ర పోషించాలి అని. ఇది నా మనసులో మాట, ఎవరికి ఇంతవరకు చెప్పని మాట. ఈ కథ విన్న వెంటనే నేను తప్పకుండా ఈ సినిమా చేయాలనేటువంటి కోరిక నాకు బలంగా కలిగింది. అది నిజరూపం దాల్చింది కూడా. ఉమ్మడి కుటుంబాలు కరువు అవుతున్న ఈ రోజుల్లో మన ఆచారాలు, సంప్రదాయాలు, పద్ధతులు అన్నీ మర్చిపోతున్న ఈ రోజుల్లో తల్లిదండ్రుల పట్ల ప్రేమభావము, ఆరాధన, కనీస గౌరవభావం కూడా కరువవుతున్నటువంటి ఈ రోజుల్లో ఇటువంటి సినిమా రావడం అనేది మనకు ఒక శుభ పరిణామాన్ని కూడా నాకు అనిపిస్తున్నది. అది యథాలాభమో కాకతాళీయమో తెలియదు కానీ ఈ సినిమాలో నాకు 3 కూతుళ్ళు, ఒక కొడుకు. స్టేజ్ మీద 3 కూతుళ్ళు ఉన్నారు, కొడుకు లేడు. నాకెందుకో బాధ అనిపించింది. సినిమా అంతే, నిజ జీవితం కూడా అంతే కదా. అంటే కొడుకుల పట్ల కొడుకులకు తల్లిదండ్రుల పట్ల ఎలాంటి, అసలు వాళ్ళను ఏమాత్రం కేర్ తీసుకున్నటువంటి పరిస్థితులు ఈ రోజుల్లో ఉన్నాయి. అది కొంచెం నాకెందుకో నచ్చట్లేదు. దయచేసి ఈ సినిమా చూడండి, ఆదరించండి. అందరూ సినిమాను లోతుగా ఆలోచించండి. పరిస్థితులు ఎటు వెళ్తున్నాయి, మనం ఏమవుతున్నాము, ఎంత పురోగతి సాధించినా కూడా బాంధవ్యాలు అనేటివి చాలా ముఖ్యము. అదే వెంకటరామయ్య గారి జీవితం. థ్యాంక్ యూ. చాలా ఎమోషనల్ అయిపోయారు సార్. ఎస్. సో తాలూకాకు సంబంధించి మెయిన్ డాటర్ అనమాట. సో మొత్తం కథ మొత్తం ఆమె వల్లే అటు ఇటు తిరుగుతుంది అనిపిస్తుంది. బట్ స్మాల్ స్క్రీన్ అయినా సిల్వర్ స్క్రీన్ అయినా కూడా ఎట్లయినా మీరు దున్ని పడేస్తూ ఉంటారు. సో ఎంటైర్ తండ్రి అక్కడ కూర్చుని చూస్తున్నారు కూతురు ఏం మాట్లాడుతుందా అని చెప్పేసి. సో హీరోయిన్ దివిజ ప్రభాకర్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మైక్ కూడా ఆపేశారు. ఓకే, ముందుగా ఇక్కడ వచ్చిన మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. లంచ్ టైం అవుతుంది, నాకు కూడా అర్థమవుతుంది, అందరికీ ఆకలి అవుతుంది. సో నేను చాలా తక్కువగా మాట్లాడిస్తాను. వెంకటరామయ్య గారి తాలూకా ఇస్ అ వెరీ స్పెషల్ ఫిల్మ్ అండి. ఈ సినిమా ఈ రోజు మేము జూలై 18న రిలీజ్ అవుతుందని చెప్పుకోగలుగుతున్నామంటే దానికి కారణం మా ప్రొడ్యూసర్ కోమలి గారు, మహేందర్ గారు అండ్ సోమేష్ గారు.
వాళ్ళు పడ్డ కష్టం అంతా ఇంత కాదండి. అది మీకు డెఫినెట్గా కనిపిస్తుంది. అండ్ సతీష్ గారు థ్యాంక్ యూ సో మచ్. ఒక జెన్జీ అయ్యుండి ఇలాంటి కథ ఒకటి నేను చేస్తున్నానంటే ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ఇట్. అండ్ ఇట్స్ అ ఫ్యామిలీ ఓరియంటెడ్ ఫిల్మ్ అండి. మీరు చూస్తే మీకు డెఫినెట్గా అర్థమై ఉంటుంది. అండ్ మీ సపోర్ట్ అంతా మాకు అందరికీ చాలా చాలా కావాలి. ఐ హోప్ యూ గైజ్ వాచ్ ద ఫిల్మ్ అండ్ సపోర్ట్ ఇట్. అండ్ దినేష్, సత్య, హాసిని, గౌరీ, హరీష్, ఆల్ ఆఫ్ అవర్ యాక్టర్స్, మా వెంకటరామయ్య, మా నాన్నగారు అండ్ సుధమ్మ, అందరికీ పేరు పేరున, మిర్చి మాధవి గారు, ఆల్ ఆఫ్ యూ గైస్, అందరూ ప్రాణం పెట్టి చేసిన సినిమా అండి. సో డెఫినెట్గా మీ అందరికి నచ్చిందని కోరుకుంటున్నాను. జూలై 18th రిలీజ్ అవుతుంది. టీవీస్లో మాట్లాడతాను. థ్యాంక్ యూ సో మచ్. ఇంకొకటి మాట్లాడాలి కంపల్సరీ. జెన్జీ అని చెప్పి లీడ్ ఇచ్చారు కాబట్టి ఈ జెన్జీకి ఈ డాటర్ అంటే ఎలా కనెక్ట్ అవుతుంది నెక్స్ట్ జనరేషన్స్ కి ఈ ఫిల్మ్ క్యారెక్టర్? అంటే ఇప్పుడు సినిమాలో కూడా మేమందరం జెన్జీ కిందకే వస్తాము. మేము ఎలా మా నాన్నని అర్థం చేసుకోలేదు, ఎలా మా నాన్నని చూసుకొని ఉండాల్సింది అనే పడ్డ బాధలు. సో ఇది మా జనరేషన్కి చాలా తక్కువ తెలుసు. తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు, కానీ ఇమోషన్ కనెక్ట్ అయ్యేది చాలా తక్కువ. సో ఐ హోప్ ఈ ఫిల్మ్తో బాగానే మేము చెప్పాము దట్ ఫాదర్ అనేది ఇంతగానం సాక్రిఫైస్ చేస్తారు, ఇంతగానం చేస్తారు అనేది వాళ్ళందరికీ అర్థమవుతుందని కోరుకుంటున్నాను. ఈ పోస్టర్, ఈ టీజర్ ఆల్మోస్ట్ కొంచెం తెలుసు కాబట్టి అమ్మాయి నుంచి వచ్చిన కాంప్లిమెంట్ ఏంటి? డెబ్యూ హీరోయిన్ కాబట్టి. సో మా స్టార్, మా హీరో గారు ఏం చెప్పారు యాక్చువల్లీ చెప్పండి. మా అన్నీ ఇంకా సినిమా చూడలేదు. డైరెక్ట్గా నేను ఫస్ట్ డే వెళ్తాను, ఫస్ట్ డే చూస్తాను అని చెప్పారు. బట్ సాంగ్ వరకు చూశారు. ఇది ఈ సాంగ్ ఇందాక వాళ్ళు చెప్పిన సాంగ్, ఇమోషనల్ సాంగ్ అది చూశారు. అండ్ హీస్ వెరీ ప్రౌడ్ ఆఫ్ వాట్ వీ డిడ్ అండ్ హీ ఆల్సో కాంట్ వెయిట్ టు వాచ్ ద ఫిల్మ్. థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ది వెరీ బెస్ట్. సో ఇప్పుడు మన ఆర్టిస్ట్ సత్యశ్రీని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. సో ఇప్పటికే ఏ స్క్రీన్ అయినా కూడా మామూలుగా కాదు, ఒక రేంజ్లో ఉంటుంది ఎనర్జీ. అండ్ ఇప్పుడు ఒక డిఫరెంట్ క్యారెక్టరైజేషన్. ఓటి నేను చెప్పాలనుకున్నంత ఆల్రెడీ చెప్పేశారు యాక్చువల్లీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ నమస్తే, నేను మీ సత్యశ్రీ. మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్ వచ్చినందుకు. సో మా వెంకటరామయ్య గారి తాలూకా టీజర్ అండ్ సాంగ్ చూసే ఉంటారు. ఐ హోప్ మీకు అందరికీ నచ్చి ఉంటుంది. సో జూలై 18th మీ ముందుకు రాబోతుందండి. సో ఒక లేడీ ప్రొడ్యూసర్ అండ్ సోమేష్ గారు అండ్ కోమలి గారు క్రియేట్ చేసిన మనం మీ ముందుకు రాబోతున్న వెంకటరామయ్య గారి తాలూకా మా సతీష్ గారు డైరెక్షన్లో జూలై 18th వచ్చేస్తుంది. సో దీంట్లో నేను చాలా చాలా స్పెషల్ రోల్ చేసిందని చెప్పాలి. బికాజ్ ఇప్పటి వరకు నేను చేసిన క్యారెక్టర్స్ వేరు, ఇప్పుడు దీంట్లో మీరు ఒక డిఫరెంట్ సత్యాన్ని చూడబోతున్నారు. సో అది మూవీ చూసాక మీరే చెప్తారు. సో థ్యాంక్ యూ సో మచ్ సతీష్ గారు నాకు ఈ క్యారెక్టర్ ఇచ్చినందుకు. అండ్ కోమలి గారు థ్యాంక్ యూ. మీరు ఇలానే ఇంకా సక్సెస్ఫుల్ మూవీస్ చేయాలి. అండ్ ఇంకా ఒక లేడీ ప్రొడ్యూసర్గా, ఇప్పుడు దాకా ఒక ఫోక్ సింగర్గా ఉన్నారు, ఇక్కడ నుంచి ఒక ప్రొడ్యూసర్ కోమలి అనే పేరు 2 రాష్ట్రాల్లో వినిపించాలని హార్ట్ఫుల్గా కోరుకుంటున్నా. సో లెజెండరీ యాక్టర్స్ మన సుధమ్మ అండ్ మురళీధర్ గారు, మీతో యాక్ట్ చేయడం కూడా చాలా చాలా ప్రౌడ్గా ఉందండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇది ఇప్పుడే మీరు టీజర్ చూసుంటారు. ఇది సో ఫ్యామిలీ అండ్ ఒక ఎమోషనల్, ఫాదర్ ఎమోషనల్ ఉండే ఫిలిం మీకు తప్పకుండా నచ్చుతుంది. ఈ జనరేషన్ వాళ్ళకు కూడా, అంటే సిటీస్లో ఉండి విలేజెస్లో ఫాదర్స్ అంటే వర్క్ పరంగా ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఉంటారు. సో వాళ్ళందరూ మన పేరెంట్స్ని ఖచ్చితంగా మిస్ అవుతారు. బట్ ఈ మూవీ చూసిన తర్వాత మీ పేరెంట్స్కి, ముఖ్యంగా మీ ఫాదర్కి కాల్ చేస్తారు, నాన్న ఎలా ఉన్నారు ఏంటి అని చెప్పి. సో అలాంటి ఒక ఫిలిం మీ ముందుకు రాబోతుంది జూలై 18th. అండ్ మా దినేష్ హీరో, కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద బెస్ట్. ఇంకా పెద్ద మూవీస్ చేయాలి, హీరోగా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ మా దివిజ అసలు ఆల్ రౌండర్ అండి. చెప్పాలంటే మేము చాలా చాలా డేస్ వర్క్ చేసాం. ఎవ్రీ డే బిఫోర్ డే రేపు ఏంటి సీన్, ఎంత క్యూరియాసిటీ అంటే హార్డ్ వర్క్, హోంవర్క్ చేస్తుంది అనమాట, ఎలా చేయాలి ఏంటి అని చెప్పి. సో సింగింగ్, డాన్సింగ్ మీరు చూసే ఉంటారు, చాలా బాగా చేస్తుంది. సో ఆల్ ద వెరీ బెస్ట్ దివిజ. ఇంకా ఎన్నో చెప్పాలి. సో నెక్స్ట్ ఈవెంట్లో మాట్లాడదాం. సో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి ఎస్ ఇప్పుడు ఏడ్పిస్తుంది కూడా వెంకటరామయ్య గారి తాలూకాలో. సో నేను ఇంకా మాట్లాడుతుంటే మూవీ మొత్తం నేను చెప్పేసేటట్టున్నాను. సో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. అండ్ మ్యూజిక్ మెయిన్, ప్రతి మూవీకి ఒక మ్యూజిక్ అదొక పిల్లర్ అండి. సో లిరిక్స్ ఆల్సో, ప్రతి ఒక్క సాంగ్ ఇప్పుడు మీరు చూసే ఉంటారు.
టైటిల్ సాంగ్ ఎంత మంచిగా ఉంది. థ్యాంక్ యూ చరణ్ గారు అండ్ లిరిక్ రైటర్ మన చిరంజన్ గారు, థ్యాంక్ యూ సో మచ్. మా మదర్ క్యారెక్టర్ చేశారు. సో థ్యాంక్ యూ. అండ్ ఇంకెవరైనా మర్చిపోయి ఉంటే ఏమనుకోవద్దు. మన డిఓపిఎస్ అనిల్ గారు, థ్యాంక్ యూ. ఇంత మంచి ఫిలిం మీ అవుట్పుట్ మంచిగా వస్తుంది అంటే డిఓపి అనిల్ గారు అండ్ మన కొరియోగ్రాఫర్ సాగర్ మాస్టర్, కంగ్రాచులేషన్ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. మీరు ఇప్పటి వరకు మమ్మల్ని ఎలా అయితే ఆదరించారో ఈ మూవీతో కూడా మీరు మమ్మల్ని ఇలాగే సపోర్ట్ చేస్తారని హార్ట్ఫుల్ గా కోరుకుంటూ జూలై 18న థియేటర్స్ లో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళకి, పెద్దలందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. నేను షార్ట్ అండ్ స్వీట్గా చెప్పి క్లోజ్ చేసేస్తాను. ముందుగా కోమలి అక్క చాలా కష్టపడ్డారు ఈ మూవీ కోసం. కోమలి అక్కకి అండ్ అలానే సోమేష్ గారికి హార్ట్లీ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద బెస్ట్. హలో ఫస్ట్ ఆఫ్ ఆల్ మా కోమలి అక్క అలానే సోమేష్ గారికి హార్ట్లీ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద బెస్ట్. ప్రతి ఒక్కరూ కూడా చాలా హార్ట్ఫుల్గా ఈ సినిమాలో అయితే వర్క్ చేశారనమాట. ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా చాలా బాగుంటుంది అండ్ ప్రతి ఒక్కరికి ఎమోషనల్గా బాగా కనెక్ట్ అవుతారనమాట. మెయిన్గా అర్జున్ సార్ ఆ సాంగ్ ఒకటి ఉంది, అది మీరు ఖచ్చితంగా వినాలి. ప్రతి ఒక్కరు చాలా ఎమోషనల్గా కనెక్ట్ అవుతారనమాట. ఏడుస్తారు ప్రతి ఒక్కరు. అంటే మన లైఫ్లో ఫాదర్ ఇంత మంచి రోల్ ప్లే చేస్తారా, అంటే ఫాదర్కి ఇంత ఇంపార్టెన్స్ ఉంది అని జనరల్గా అందరికీ తెలుసు. మనం ఎంత మిస్ అవుతున్నాం ఫాదర్ని అనేది ఈ మూవీలో అయితే ఖచ్చితంగా తెలుస్తుంది. సో జూలై 18 థియేటర్స్లో వస్తుంది. పెద్ద సినిమాని ఎలా అయితే ఆదరిస్తున్నారో మా సినిమాని కూడా అలానే ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. నేను సాంగ్స్ అన్ని మేము షూటింగ్ కి ముందే కార్లో పెట్టుకొని వెళ్ళేటోళ్ళం అనమాట. ఈ సాంగ్ కానీ పెళ్లి సాంగ్ సార్ నా ఫేవరెట్, ఇంకా చాలా బాగుంటుంది. అండ్ ఈవెంట్ కి గెస్ట్ గా వచ్చిన మా డాడీకి కూడా థ్యాంక్ యూ సో మచ్. ఆయన లేకపోతే నేను లేను. మా మమ్మీ మా అన్నయ్య కూడా నాకు చాలా సపోర్ట్ చేస్తూ ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా డిఓపి అనిల్ గారు, హీ మై బెస్ట్ ఫ్రెండ్ ఆన్ ది సెట్. ఆయన వాళ్ళు రాలేదు, మాట్లాడదాం. బట్ ఓకే, ఇంకా ఎవరైనా మర్చిపోయి ఉంటే రియలీ సారీ అండి. ఇక్కడ అంటే లేట్ అయిపోతుందన్న కంగారులో చాలా ఏదో తప్పులు ఉంటే క్షమించండి. ప్రీ రిలీజ్ లో పక్కా మంచిగా మాట్లాడతాను. ఓకే, థ్యాంక్ యూ. చాలరా? ఓకే, డన్. ఓకే, అయితే ఈ సినిమా గుర్తొస్తుంది అనిపిస్తుంది. సో ఎంటైర్ జర్నీ ఎన్నో ఎమోషన్స్ ఉన్నాయి మీలో కనిపిస్తూ ఉన్నాయి. అండ్ ఈ సినిమా ఫస్ట్ రావడానికి రీజన్ ఏంటో మీ మాటలో వినాలి. ముందుగా ఇక్కడికి విచ్చేసినటువంటి మీడియా మిత్రులకు, అలాగే వేదిక మీద ఉన్న పెద్దలకు, గౌరవనీయులు మురళీధర్ గౌడ్ సార్ గారికి, మా డైరెక్టర్ గారికి, మా సినిమా టీం అందరికీ నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఒక హనుమాన్ సినిమా లాంటి మంచి ప్రొడ్యూసర్ నిరంజన్ రెడ్డి గారు ప్రైమ్ షో ద్వారా రిలీజ్ చేసుకోమ్మా అని మంచి మనసుతో చెప్పడం జరిగింది. తనకు నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. హనుమాన్ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో, వెంకటరామయ్య గారి తాలూకా కూడా అదే విధంగా హిట్ కావాలని ఒక ప్రొడ్యూసర్గా ఐఆమ్ ప్రౌడ్గా చెప్తున్నానండి. తప్పకుండా ప్రతి ఒక్కరూ థియేటర్కి వెళ్ళాలి. ఇది ఒక మంచి కుటుంబ కథ చిత్రం. ప్రతి ఒక్కరి కథ, ప్రతి ఇంటి కథ, మెయిన్గా ఒక ఆడపిల్ల కన్నీటి కథ. కోమలి క్రియేషన్స్ అని కోమలి తొట్టె మహేందర్ సారిపల్లి కోమలి క్రియేషన్ అనే ప్రొడక్షన్ మీద వెంకటరామయ్య గారి తాలూకా మూవీ రావడం జరిగింది. ఒక మధ్యతరగతి తండ్రికి కూతురుగా, ఒక రైతుకు భార్యగా, ఒక ఇంటి కోడలిగా ఈ ఒక లైన్ తీసుకోవడం జరిగింది. నేను నా జీవితంలో ఏం అనుభవించానో దాన్ని ఒక లైన్ తీసుకొని ఫస్ట్ బయటికి వచ్చి డైరెక్టర్ గారిని కలవడం జరిగింది. సార్, మనం ఈ సినిమా తీద్దాము, మీకు మంచి లైన్ ఇస్తాను సార్, మంచి కుటుంబ కథ చిత్రం. సినిమా అంటే అంత పెద్ద సింపుల్ కాదండి. ఆలోచించండి, ఆడపిల్ల, మీరు ఫోక్ సింగర్, ఒక సింగర్ అయ్యండి సినిమా తీయడం అంటే అంత ఈజీ కాదని అన్నారు. డైరెక్టర్ గారు కూడా చాలా కష్టపడ్డారు ఈ సినిమా తీయడం కోసం. ఈరోజు వెంకటరామయ్య గారి తాలూకా అని ఒక టైటిల్ సాంగ్ వస్తుంటే అందరికంటే ఎక్కువగా మా మనసులో ఎంతో సముద్రం ఉప్పొంగిందండి. డైరెక్టర్ గారు మరియు నేను, మా ఆయన, ప్రతి ఒక్కరు, మా టీం మొత్తం, ఒక మేనేజర్ గారు, హీరోయిన్ గారు, మురళీధర్ గౌడ్ గారు, మా చైతన్య,
ముఖ్యంగా మా చైతన్య చాలా కష్టపడ్డాడండి సినిమా కోసం. హరి, ప్రతి ఒక్కరు మా టీం మొత్తం చాలా కష్టపడ్డారు. ఏంటంటే ఈ సినిమా తీయడానికి మా డిఓపి అన్నయ్య కూడా చాలా చాలా కష్టపడ్డారు. మంచి అవుట్పుట్ ఇచ్చారు. మెయిన్గా సినిమా తీసే ముందు చరణ్ కలవడం జరిగింది. వెళ్ళినప్పుడు ఏంట్రా ఫోక్ సాంగ్ చేయడానికి వచ్చావా అని అడిగింది. కాదన్నయ్య, సినిమా తీద్దామని వచ్చాను. సినిమా ఏంట్రా, నువ్వు సినిమా తీయడం ఏంటి? సినిమా అంటే అంత ఈజీ అనుకుంటున్నావా? కాదురా, వెళ్ళిపోనా, నా సినిమా వద్దు, మంచి మంచి సాంగ్స్ చేసుకో, నీ వయసు చిన్నది, నీ అనుభవం చిన్నది, సినిమా అంటే అంత సింపుల్ కాదని చెప్పిండ్రు. అయినా పర్వాలేదు అన్న, నీ సినిమా తీయగలను, తీస్తానని చెప్పినప్పుడు సరేరా, సినిమాకు నేను ప్రాణం పోస్తాను, మంచి మ్యూజిక్ ఇస్తాను, మంచి ఆర్ఆర్ ఇస్తాను. విమానం సినిమాలో నువ్వు కన్న కలలే నిజమవ్వాలి చూడు అన్న పాటకి ఎంత ప్రాణం పోసావో, నా సినిమాకు కూడా అదే విధంగా ప్రాణం పోయి అన్నగారని అడగడం జరిగింది. అప్పుడు సరేరా చెల్లె, ఓకే అని చెప్పడం జరిగింది. ఎన్నో కష్టాలు, ఒక ఆడపిల్ల బయటికి వచ్చి సినిమా తీయాలంటే అంత సింపుల్ కాదండి. ఎన్నో కష్టాలు, ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో ఇబ్బందులు ఎన్ని ఉన్నా సరే ముందుకు వచ్చాం. బయటకు రావాలి, ఈ సినిమా బయటికి రావాలి అని జనాల ముందుకు తీసుకురావడం కోసం ఎన్నో కష్టాలను, ఎన్నో ఇబ్బందులను, ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని ముందుకు రావడం జరిగింది. దీనికి మా ఊరు గ్రామ ప్రజలు కూడా నాకు ఎంతో తోడుగా నిలిచారు. అలాగే మా ఆయన కూడా ఎన్నో కష్టాలను, ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని నన్ను ఈరోజు ఇక్కడ ప్రొడ్యూసర్గా నిలబెట్టారు. సినిమా విషయానికి వస్తే మురళీధర్ గౌడ్ సార్ గారు తన పాత్రను తను చాలా న్యాయం చేశారు. బాగా ఒక తండ్రి, మన కుటుంబంలో మా ఇంట్లో జరిగిందే మాకు జరిగిందే, మా నాన్నకు కూడా నేను ఇలానే చూసుకోవాలి అని ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది. ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరు కంటతడి పెట్టకుండా ఎవ్వరు బయటికి వెళ్ళరు. అంత మంచి సినిమా ప్రతి ఒక్కరిని కదిలిస్తుంది. ఎక్కడో అమెరికాలో నేను జాబ్ చేస్తున్నా కదా, మా అమ్మ నాన్న ఎలా ఉన్నారో ఒక్కసారి మా అమ్మ నాన్నకి ఫోన్ చేయాలని అనిపిస్తుంది తప్పకుండా ఈ సినిమా చూసిన తర్వాతకి. సుధా మేడం గారు కూడా చాలా మంచి న్యాయం చేశారు. అమ్మ పాత్రకి సీనియర్ నటి అండి తను. సుధా మేడం గారు, దివిజ గారు హీరోయిన్ ఫస్ట్ ప్రభాకర్ సార్ని కలిసినప్పుడు, సార్ మీ పాప అయితే న్యాయం చేస్తే సార్, మీ పాపను తీసుకోవాలనుకుంటున్నాం హీరోయిన్గా అంటే, సరే అమ్మా తప్పకుండా, సినిమా అంటే ఎంత సింపుల్ కాదమ్మా అని చెప్పడం జరిగింది. అయినా సరే హీరోయిన్ గారు దివిజ గారు, అలాగే హీరో గారు దినేష్ గారు, హాసిని, సత్యశ్రీ, గౌరీ నాయుడు ప్రతి ఒక్కరు నాకు చాలా సపోర్ట్ చేసేది. ముందుగా మనమందరికంటే మనమందరం తెర మీద కనిపిస్తాం, ఎన్నో చేస్తాం, కానీ అన్నిటికంటే ముఖ్యంగా తెర వెనుక ఉండి నడిపించే సినిమా టెక్నీషియన్స్ అండి. టెక్నీషియన్ చాలా గొప్పవారు. ప్రతి ఒక్కరు ప్రొడ్యూసర్ని కాపాడండి. ప్రొడ్యూసరు బతుకుతేనే టెక్నీషియన్స్కి ప్రతి ఒక్క డిపార్ట్మెంట్కి వర్క్ దొరుకుతుంది. అందరికీ అందరి జీవితాలు బాగుంటాయి. కాబట్టి ప్రొడ్యూసర్ని సేవ్ చేయండి. నాకు తెలిసిన విషయం ఈ సినిమాలో నేను నేర్చుకున్నదంటే, ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నాను, ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నాను. అయినా సరే సినిమా ముందుకు తీసుకురావాలని ఎంతగానో కృషి చేశాను. చాలా మంచి పాటలు ఉన్నాయి, మంచి లిరిక్ ఇచ్చిండు చరణన్న. ప్రతి ఒక్కరు కనెక్ట్ అవుతారండి. ఈ సినిమా చూడాలి. నా కోసమైనా వెళ్ళండి. నా కోసం ఒక ఆడ కూతురిగా నేను ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటే ఈ సినిమా తీయగలిగానని మీరు అందరు వెళ్ళి సినిమాని విజయవంతం చేయాలని, ప్రతి ఒక్కరు కంటతడి పెట్టకుండా వెళ్ళారని నేను చెప్తున్నాను. ప్లీజ్ అండి. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ప్రతి ఒక్కరికి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ప్రతి ఒక్కరు పంపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముందు ఏమో పని చేశాను. ఫస్ట్ ఈ సినిమా మా సినిమా, నా సినిమా మా సినిమా, నా సినిమా మా సినిమా, మా వెంకటరామయ్య గారి తాలూకా. దీనికోసం మాట్లాడే ముందు మా డైరెక్టర్ గారు ఒకసారి కాల్ చేశారండి. ఒక కాల్ చేయడం కాదు, ఒక కాస్టింగ్ కాల్ పంపించారు. దీనికి నాకు ఏదో కాస్టింగ్ కాల్ పంపించారు, నేను సంథింగ్ ఓకే నాకు పంపించని చెప్తున్నారేమో చెప్పేసి అనుకున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ అన్నాను. సార్ నాదే సార్ సినిమా అన్నాను. మీరే అని చెప్పేసి అంటే, సార్ ఒకసారి మన ఆఫీస్కి రండి సార్ మాట్లాడదాం. వెళ్ళానండి. ఇంకా స్టోరీ చెప్పారు. జస్ట్ ఒక 1 hour చెప్పారు. 1 hourలో ఎట్లా చెప్పారంటే, ఐ కాంట్ స్టాప్
రోలింగ్ మన టీఎస్ అన్నమాట. అంత బాగుంది సినిమా. అంటే ఆఫ్టర్ జన్మ పంచాయతీ ఏ సినిమా ఎలా సినిమా చేయాలి, ఎలా చేయాలి అన్న థాట్ ప్రాసెస్ లో నాకు దేవుడు పంపించిన గొప్ప గిఫ్ట్ ఏంటంటే మా డైరెక్టర్ అండి. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ సచ్ అ వండర్ఫుల్ ఆపర్చునిటీ. అండ్ మా ప్రొడ్యూసర్ గారు ఇంత మంచి కథని నమ్మి ఎలా అయినా సరే ప్రేక్షకులందరికీ, అంటే ప్రెసెంట్ మనం మారుతున్న ఎవల్యూషన్ అనేది సహజం. ఎవల్యూషన్ అవుతున్నాం కానీ రూట్స్ పోయాయి అనుకోండి, ఎంత పెద్ద చెట్టు అయినా సరే కింద రూట్స్ పోయాయి అనుకోండి కొలాప్స్ అండి. ఫైనల్ ట్రీ విల్ గెట్ కొలాప్స్. అలాంటి రూట్స్ పట్టుకొని ఒక సోల్ తో ఎమోషన్స్, కామెడీ, వాట్ నాట్ అన్నీ ఉన్నాయి మా సినిమాలో, అన్నీ ఉన్నాయండి. మా వెంకటరామయ్య గారి తాలూకా, మన తాలూకా సినిమాలో అన్నీ ఉన్నాయండి. అలాంటి సినిమాని ప్రొడ్యూస్ చేయడానికి ముందుకు వచ్చిన మా కోమయ్య గారు, ప్రొడ్యూసర్ గారికి, అట్ సేమ్ టైం సోమేశ్వర్ గారికి థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ సినిమా చేస్తే సరిపోదండి. సినిమా ఓకే, మంచి కాన్సెప్ట్ ఉంటుంది, మంచి థీమ్ ఉంటుంది. దీంతో పాటు వినదగ్గ సంగీతం ఉండాలి, మనసులను కదిలించేసేయాలి. సంగీతానికి మాత్రమే శక్తి ఉందండి. అలాంటిది మా చరణ్ అర్జున్ గారు సార్ దుల్లగొడేశారు సార్. మామూలుగా థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎక్స్ట్రాడినరీ అండి. ఒక సాంగ్ కాదండి, ఇంతకు ముందు నాకు ఏమైనా సినిమాలు చూస్తే కొన్ని సాంగ్స్ ఇది బాగుంటుంది, నా ఫేవరెట్ సాంగ్ ఇది అదని చెప్తా. ఈచ్ అండ్ ఎవ్రీ సాంగ్ అండి, ప్రతి సాంగ్ 4 సాంగ్స్ ఉంటే 4 సాంగ్ చితక్ కొట్టేశారు మా డైరెక్టర్. బీజిఎమ్స్ ఇప్పుడు మీరు చూసి ఉంటారు, టీజర్ కానీ ట్రైలర్ కానీ, బీజిఎమ్స్ కూడా గూస్ బంప్స్ వస్తున్నాయి. అండ్ నాతో పాటు అండ్ వెంకటరామయ్య గారి తాలూకాలో మెయిన్ మా వెంకటరామయ్య గారు సార్ థ్యాంక్ యూ సో మచ్. అసలు డీజే టీవీలో కానీ ఎంత కామెడీ చేస్తారో, ఎంత హ్యూమర్ సంక్రాంతికి వస్తున్నాంలో కానీ మనం చూస్తుంటే చాలా కామెడీ చేస్తారు ఆయన, మామూలుగా కాదు. మురళీధర్ గౌడ్ గారు మా వెంకటరామయ్య గారి తాలూకా సినిమాలో మాత్రం మీ అందరి గుండెల్ని అట్లా పట్టుకుంటారండి. స్ట్రింగ్స్ని హోల్డ్ చేస్తారు, ఇలా స్ట్రింగ్స్ని హోల్డ్ చేసి ఏదమ్మా 1 2 3 4 5 థియేటర్లు అందరినీ స్ట్రింగ్స్ని హోల్డ్ చేసి లాగుతారండి. అట్లా అంత పొటెన్షియల్ ఉన్న పవర్ఫుల్ రోల్, ఎమోషనల్ స్ట్రింగ్ పట్టుకొని లైన్ రోల్ ప్లే చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అట్ సుధా గారు కానీ అండ్ మా హీరోయిన్, నా హీరోయిన్ దివిజ. అండ్ తను డెబ్యూగా వస్తున్నప్పుడు నాకు కూడా చాలా మంచిగా అనిపించిందండి. వావ్, థ్యాంక్ యూ సో మచ్. దేవుడికి నేను అనుకున్నా, ఎందుకంటే బుల్లితెర మెగాస్టార్ అంటే మన బుల్లితెర మెగాస్టార్ ప్రభాకర్ గారు అనేది ఒక సెన్సేషన్, ఒక హైప్. ఆయన చెయ్యని సీరియల్స్ లేవు, తిరిగిన ఛానల్ లేదు, ఒక ఆయనకంటూ ఒక ఇమేజ్, ఒక స్ట్రాంగ్ అనమాట. మీరు అలాంటి వాళ్ళ పాపని డెబ్యూగా మా వెంకటరామయ్య గారి తాలూకా సినిమాలోని అది నా పక్కన హీరోయిన్గా అన్నప్పుడు ఐఎమ్ రియల్లీ సో మచ్ గ్లాడ్ అండ్ హ్యాపీ అండి, చాలా హ్యాపీగా. అండ్ మోర్ ఓవర్ ఇవన్నీ పక్కన పెడితే దివిజ సచ్ ఎ వండర్ఫుల్ పర్ఫార్మర్ షీఈస్. మామూలుగా కాదండి. కొన్ని సిచ్యువేషన్స్ ఇప్పుడు మీరు చూసుంటారు సినిమా వెంకటరామయ్య గారి తాలూకా టైటిల్ సాంగ్. ఆ సాంగ్ ఎలా వేసిందో, ఏ సిచ్యువేషన్లో వెళ్ళదో నాకు తెలుసు, మా టీంకి తెలుసు అండి. కానీ ఎక్కడ ఏ మాత్రం డ్రాప్ లేకుండా అదే ఎనర్జీ, అదే వైపు, అదే గ్రేస్ అని మొత్తం షీ రాక్డ్ అండ్ కిల్డ్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్, యు ఆర్ సచ్ ఎ పర్ఫార్మర్. అట్ ది సేమ్ టైం నాతో పాటు చేసిన అందరూ సత్య, హాసిని అండ్ జీవన ప్రియ, హరీష్ హరీష్ అనేది ప్రెసెంట్ మనోడు రాలేదు. నా పక్కన చేసిన హరీష్ అంటే త్రూ అవుట్ చేశాడు, చాలా బాగా చేశాడు. సినిమా అంతటి మీరు సినిమా చూడడానికి వచ్చినప్పుడు సినిమాని మాత్రమే చూస్తారండి మా వెంకటరామయ్య గారి తాలూకా, బట్ వెళ్ళినప్పుడు మాత్రం ఒక అనుభూతిని పట్టుకెళ్తారండి. ట్రస్ట్, మార్క్ మై వర్డ్స్. వచ్చినప్పుడు సినిమా చూడడానికి వస్తారు, ఇంటికి వెళ్ళినప్పుడు మాత్రం ఒక అనుభూతిని పట్టుకెళ్తారు. సినిమాలు చాలా వస్తాయి, చాలా బ్లాక్ బస్టర్స్ వస్తాయి, చాలా హిట్స్ వస్తాయి, కానీ మనసులో నిలిచిపోయిన సినిమాలు మాత్రం కొన్నే ఉంటాయి. అందులో ఖచ్చితంగా, మళ్ళీ చెప్తున్నాను, ఖచ్చితంగా మా వెంకటరామయ్య గారి తాలూకా సినిమా ఉంటుందండి. ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి అండ్ మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్. మీరు మా సినిమాని ప్రమోట్ చేయండి, జనాల్లోకి పట్టుకెళ్ళండి. ప్రింట్ మీడియాకి, ఇక్కడికి వచ్చిన ప్రతి ప్రింట్ మీడియాకి, ప్రతి ఎలక్ట్రానిక్ మీడియాకి, ప్రెస్కి అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. మీకు కూడాను ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ఈ అవకాశం వచ్చినందుకు. అండ్ అట్ ది సేమ్ టైం మా సినిమాని ఈ జూలై 18న థియేటర్స్కి వస్తుంది. మీ అందరూ మంచి హృదయాలతో మీ యొక్క ఫ్యామిలీ సకుటుంబ సపరివార సమేతంగా బంధుమిత్రులతో ఇంటిల్లపాది హ్యాపీగా వెళ్ళి దర్జాగా మీ పిల్లలకు కూడా చూపించదగ్గ సినిమా మా వెంకటరామయ్య గారి తాలూకా జూలై 18న వస్తుంది. ఖచ్చితంగా థియేటర్లో కలుద్దాం.
థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. సూపర్. 2 నిమిషాలు మాట్లాడతాను, ఎక్కువ మాట్లాడనండి, ఎవరిని ఇబ్బంది పెట్టను. మన సినిమా ఫస్ట్ అనుకునేది ఏంటంటే మన భారతదేశం వసుదైక కుటుంబం. అలాంటి వసుదైక కుటుంబంలో తెల్లవారితే రాజు అవ్వాల్సిన రాముణ్ణి నువ్వు రాజ్యం వదిలి అడవికి వెళ్ళాలని తండ్రి చెప్తే ఎందుకు వెళ్ళాలి అని కూడా ప్రశ్నించకుండా వెళ్ళే అంత పుణ్యభూమి, తండ్రి మాటను గౌరవించే కొడుకు ఉన్న భూమి. అలాగే అన్న జోదంలో ఓడిపోయి రాజ్యాన్ని కోల్పోయి అడవులకు వెళ్ళాలి, అజ్ఞాతవాసం చేయాలి, అరణ్యవాసం చేయాలంటే మేమెందుకు చేయాలి అని అడగకుండా ఆయనతో పాటు అనుసరించిన పాండవులు జన్మించిన కర్మభూమి. అలాంటి భూమిలో నేడు అంత బంధాలకి పెద్దవాళ్ళకి అంత విలువిచ్చిన కుటుంబాల్లో నేడంతా కూడా న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయినాయి. మా ఇద్దరు ఉంటున్నారంటే ఆ పెద్దవాళ్ళంతా ఊర్లో ఉండే పరిస్థితి వచ్చింది. సిటీలో అందరూ కూడా యంగ్స్టర్స్ వచ్చేసారు, ఇక్కడే సెటిల్ అవుతున్నారు. 3 బెడ్రూమ్ తీసుకున్నా నీకో రూము నాకో రూము మన ఇద్దరికో రూమ్ అనే పరిస్థితి ఇప్పుడు వస్తుంది. కాబట్టి 4 పిల్లల్ని పెంచి పెద్ద చేసి ప్రయోజకులు తీయగలుగుతున్నారు తల్లిదండ్రులు. కానీ ఆ ఇద్దరు తల్లిదండ్రుల్ని చివరి దశలో 4 కలిసి పెంచలేకపోతున్నారు. దానికి కారణాలు అనేక ఉన్నాయండి. అలాగని పిల్లలు తప్పు కాదు, పిల్లల్ని బ్యాడ్గా కూడా చూపించలేదు. బట్ సిచ్యువేషన్స్ బ్యాడ్. సందర్భానుసారంగా వాళ్ళ పిల్లలు వాళ్ళ కుటుంబాన్ని నెట్టుకు రావడము, వాళ్ళ రెంట్లు కట్టుకోవడం, వాళ్ళ మెయింటెనెన్స్ వాళ్ళకే కష్టమైపోతున్న పరిస్థితి ఉంది. ఊరు వదిలి పెద్దవాళ్ళు బయటికి రాలేని పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పుడంతా కూడా జనరేషనే కాదండి, మొత్తం ఈ 90 జనరేషన్ కూడా అందరికీ కూడా కనెక్ట్ అయ్యే సినిమా. ఆ జనరేషన్ ఈ జనరేషన్ లేదు, మొత్తం ఇప్పుడు ప్రజెంట్ నడుస్తున్నదే ఇది నడుస్తుంది. చాలా మంది తల్లిదండ్రులు ఆస్తులు ఉన్నా సరే ఊర్లో బతకలేని పరిస్థితి వచ్చింది. పిల్లలు లేరు, ఏం చేయాలో తెలియని పరిస్థితి. కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఫోన్లో మాట్లాడుకోవాలి తప్ప ఇంకొక దారి లేని పరిస్థితి వచ్చింది. ఒక తండ్రి గొప్పతనం మన సినిమా చూసిన తర్వాత ఖచ్చితంగా ఎలాంటి మనిషి అయినా బయటకు వచ్చి వాళ్ళ నాన్నగారికో అమ్మగారికో ఫోన్ చేసి మీరు ఎలాగున్నారో నాన్న అని అడిగే పరిస్థితి తప్పకుండా వస్తుందండి. ఖచ్చితంగా అంత మంచి సినిమా, అంత మంచి కథ అనుకున్నట్టు వచ్చింది. అలాగే ఈ సినిమా కోసం కోమలి గారు చాలా కష్టపడ్డారు, చాలా ఫైనాన్షియల్గా కూడా. ఈ రోజుల్లో సినిమా తీయడం, తను రిలీజ్ చేయడం ఎంత కష్టమో అందరికీ తెలుసు. ఒక ఆడపిల్ల అయ్యింది, ఒక ఫోక్ సింగర్గా జీవితాన్ని ప్రారంభించి ఇక్కడ దాకా సినిమాని తేవడం అనేది, ఈ సినిమా మనం అనుకున్నప్పుడు ఒకలా ఉంటుంది, సెట్ మీదకి వెళ్ళేసరికి ఒకలా ఉంటుంది, పోస్ట్ ప్రొడక్షన్కి వచ్చేసరికి ఒకలా ఉంటుంది, రిలీజ్ అయ్యేసరికి ఇక్కడ జరిగిన సందర్భాలన్నీ కూడా అందరికీ తెలిసినవి, మీడియా మిత్రులందరికీ తెలిసింది. నా జీవితం కూడా మీడియా నుంచే స్టార్ట్ అయిందండి. నేను ఎంఏ జర్నలిజం చేశాను, చాలా పత్రికల్లో పనిచేశాను. నాకు తెలుసు మా మీడియా సోదరుల కష్టాలు తెలుసు, అలాగని మిడిల్ క్లాస్ కుటుంబాల్లో కూడా కష్టాలు కూడా తెలుసు. ఆ కథ నుంచి వచ్చింది. ఆవిడ రాసుకొని ఒక లైన్ నాకు చెప్పారు, కూతురు తండ్రి మధ్య కష్టాలు ఇప్పుడు జనరేషన్లో జరుగుతున్నాయి అనేసి. ఆ కూతురు అత్తారింట్లో పడ్డ కష్టాలు, దాన్ని కూతురు అత్తారింటితో పాటు తండ్రి పిల్లల మధ్య ఉన్న బంధాన్ని కూడా కలిపి కంప్లీట్ సినిమాగా తీయాలి, ఒక తండ్రి గొప్పతనం తెలియచేయాలి అని ఉద్దేశంతో తీయడం అనేది జరిగిందండి. చరణ్ అర్జున్ గారు మంచి మ్యూజిక్ ఇచ్చారు, ఈ సినిమాకి చాలా మంచి లిరిక్స్ ఇచ్చారు చరణ్ అర్జున్ గారు. అలాగే మురళీధర్ గౌడ్ గారి గురించి చెప్పాలండి. చాలా మంది మురళీధర్ గౌడ్ గారిని ఒక యాంగిల్లో ఎంతవరకు చూశారు, ఇప్పుడు 2.0 ఖచ్చితంగా చూస్తారు ఆయన. ఎందుకంటే ఈ యాంగిల్లో ఆయన ఎప్పుడు కూడా ఇంతవరకు ఏ సినిమాలో చూడలే. నేను ఒక ఇంటర్వ్యూ చూశాను ఆయనది, నాకు ఒక కంప్లీట్ సినిమా పడాలి, అది నా గోల్ అని ఆయన అన్నారు. ఆ ఇంటర్వ్యూ చూసి నేను ఆయన దగ్గరికి వెళ్ళా. ఈ పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళాలంటే కొంచెం పాత హీరోగా ఉండి ఈ పాత హీరో అయిపోయిన తర్వాత ఇప్పుడు వయసు పెరిగిన వాళ్ళ దగ్గరికి వెళ్ళాలనుకున్నాను. కానీ ఇతను సెట్ అవుతారు అనే ఉద్దేశంతో ఆయన దగ్గరికి వెళ్ళగానే సారు కూడా కథ నచ్చి ఒప్పుకున్నారు. ఒప్పుకున్న దానికి కన్నా ఎక్కువగా ఆయన సోల్ పెట్టి పనిచేశారు, చాలా కష్టపడ్డారు. మనం ఏం చెప్పినా సరే నో చెప్పలేదు, చాలా ఒబీడియంట్గా చాలా డీసెంట్గా కథకి ప్రాణం పెట్టి పనిచేశారు. చూడగానే మనకు అనిపిస్తుంది. మేము రామానాయుడు స్టూడియోలో ప్రివ్యూ చేసేటప్పుడు కొద్దిగా దృఢంగా, అంటే కొద్దిగా చిన్న వాటికి స్పందించిన ఆడవాళ్ళు ఉంటారు కొంతమంది, అంటే కొద్దిగా బలంగా ఉన్న మనుషులు, అన్ని కష్ట నష్టాలు చూసిన మనుషులు కొంతమందిని పిలిచాం. ఒక లాయర్ గారిని, ఒక పొలిటీషియన్ని, అలాగే ఇంకొక మాజీ నక్సలైట్ ఒక ఆవిడని పిలిచి సినిమా చూపించి వాళ్ళందరూ సినిమా చూసిన తర్వాత ఆయన కాళ్ళకి దండం పెట్టారు. సార్ ఇంత బాగా చేశారు మీరు, ఇంత బాగుంది సినిమా అని చెప్పేసి. అంటే అది యాక్టింగే కావచ్చు, కానీ వాళ్ళే కనెక్ట్ అయ్యారంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కనెక్ట్ అవుతారని నమ్మకం నాకు బలంగా అనిపించిందండి. ఇంకా నేను చెప్పాల్సింది మన దివిజ గారి గురించి, హీరోయిన్ గారి గురించి. నేను ఫస్ట్ ఒక చిన్న వెబ్ సిరీస్లో అమ్మాయిని చూశాను. చూసి అమ్మాయి ఎవరు అని ఎంక్వైరీ చేస్తున్న క్రమంలో ప్రభాకర్ సార్ వాళ్ళ అమ్మాయి అని తెలిసింది.
ప్రభాకర్ సార్ అమ్మాయి అనగానే నేను కొత్త డెబ్యూ డైరెక్టర్ని, నాతో చేస్తారో చేయరో తెలియదు. ప్రభాకర్ గారు అనగానే చాలా మంది నన్ను భయపెట్టేశారు. అమ్మ నువ్వు ప్రభాకర్ గారితో మాట్లాడలేవు, ఆయన్ని కోఆపరేట్ చేయరు, అది ఇది అని సార్. కానీ అవన్నీ ఖచ్చితంగా అబద్ధాలండి. నాతో చాలా సాఫ్ట్గా, చాలా డీసెంట్గా సినిమా ఆద్యాంతం కూడా ఆయన ట్రావెల్ అయ్యారు. అంతా నాతో కొలాబరేట్ అయ్యి వర్క్ చేశారు, ప్రతి విషయంలో కోఆపరేట్ చేశారు. అలాగే మేము ఫస్ట్ రోజు వైజాగ్ రామానాయుడు స్టూడియోలో సినిమా ప్రారంభించిన రోజు, ఆ రోజు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్తే వెదర్ బాగోక ఆ ఫ్లైట్ మళ్ళీ రిటర్న్ వచ్చేసింది. నైట్ టైం, రాత్రి 12 అయిపోయింది. ఆ టైం అప్పుడు కూడా ఆయన మళ్ళీ నేను ఫోన్ చేసి, సార్ ఎలా మీరు కూడా రాకపోతే ఎలా సార్, మీరే కొద్దిగా నౌన్ ఫేస్ కదా అది ఇది అంటే, అది ఇప్పుడు ఏం చేయండి సతీష్, మరి ఫ్లైట్ వెనక్కి వచ్చేసింది, ఇప్పుడు నేను ఇంటికి కూడా వచ్చేసిన అని చెప్పేసి అంటే, సార్ అలా కాదు రాజమండ్రి వరకు వచ్చినా అక్కడి నుంచి కారు పంపిద్దామంటే, ఆ నైట్ టైం మొత్తం పడుకోకుండా దివిజ గారు ఆయన ఆ నైట్ అంతా కూడా ఆయన స్వామిమాలలో ఉన్నారండి. అప్పుడు అంతా కోఆపరేట్ చేశారు, వచ్చారు, అన్ని కష్టాలు పడి కూడా వచ్చారు, సినిమా కూడా నిలబెట్టారు. ఆ అమ్మాయి చాలా బాగా పనిచేశారు. అసలు ఇంత హార్డ్ వర్క్ చేస్తారని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి. అమ్మాయిని చూస్తే నిజంగా పల్లెటూరు అమ్మాయి ఏమో, ఒక మిడిల్ క్లాస్ రైతు కూతురేమో అన్నంత అనిపిస్తుంది సినిమా. ప్రభాకర్ గారు అమ్మాయి అంటే ఆ సినిమా చూసిన తర్వాత ఎవరు నమ్మరు, అంత బాగా పనిచేశారు. అలా మిగతా సత్యశ్రీ గారు ఆద్యాంతం సినిమా వర్క్ చేశారు సినిమాకి సంబంధించి. ఇక చివరిలో మన మ్యూజిక్ డైరెక్టర్ చరణార్జున్ గారి గురించి నాకు మాట్లాడేంత స్థాయి లేదండి. ఎందుకంటే ఆయన చాలా ఎప్పటి నుంచో ఇండస్ట్రీలో ఉన్నారు. ఫోక్లో మంచి లిరిసిస్టు, మంచి ఫోక్ సాంగులు చేశారు, మంచి సినిమాలు చేశారు. విమానం, ఇప్పుడు మన పీపుల్ మీడియా ఫ్యాక్టరీలో రేపు గరివిడి లక్ష్మి సినిమా వస్తూ ఉంది. ఇలా హుషారుపేటలో మన సురేష్ బాబు ప్రొడక్షన్గా అందులో వస్తూ ఉంది. ఇలాగ పెద్ద పెద్ద సినిమాలు చేసి కూడా ఆయన ఏ రోజు కూడా ఆ యాటిట్యూడ్ చూపించకుండా మాతో చిన్నవాళ్ళమైనా సరే మంచిగా కొలాబరేట్ అయ్యి మంచి లిరిక్స్ ఇచ్చారు, మంచి మ్యూజిక్ ఇచ్చారు, సినిమా చాలా బాగా చేశారు. అలాగే అందరూ కూడా మన సినిమాలో యాక్ట్ చేసిన ప్రతి ఒక్కరు. ఇక సాగర్ మాస్టర్ గారి గురించి 6 సాంగులు కూడా చాలా బాగా వచ్చాయండి. సాగర్ మాస్టర్ గారు మంచి కొరియోగ్రాఫర్. ఈ సినిమా తర్వాత మంచి బ్రేక్ వస్తుందని నేను బలంగా నమ్ముతున్నాను. మంచి హార్డ్ వర్కరు, మంచి డీసెంట్గా వర్క్ చేస్తారు, ఏ మాటలు తక్కువ మాట్లాడతారు, కష్టపడతారు, చాలా మంచి వ్యక్తి. భవిష్యత్తులో మంచి స్థాయికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ మేడం. అలాగే మా హీరో గురించి చెప్పాలి ఒకే ఒక్క మాట. హీరో జయం పంచాయతీలో ఇంట్రడ్యూస్ అయ్యారు, అందులో పంతులు క్యారెక్టర్. అట్ ది సేమ్ టైం ఈ సినిమాలో కూడా చాలా మంచి వర్క్ చేశారండి. ఆయనకు కూడా మంచి ఫ్యూచర్ ఉంటుంది ఈ సినిమా తర్వాత అని నేను దేవుడిని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం. అందరూ ఇంకెవరు మర్చిపోయి ఆశ్ని గారు, అలాగే సత్యశ్రీ గారు, ఇంకా మా రెండో ప్రొడ్యూసర్ గారు అంటే సోమేష్ సారిపల్లి గారు. ఆయనకి సినిమా ప్రపంచం తెలియదు, నా మీద నమ్మకంతో డబ్బులు పెట్టారు. అందరికి కూడా దేవుడి దేవాలు అందరూ మంచిగా సినిమా మంచి హిట్ అయ్యి మంచి స్థాయికి వెళ్ళి భవిష్యత్తులో కామెడీ గారు ఇలాంటి సినిమాలు మరి ఎన్నో చేయాలని కొత్త డైరెక్టర్లు, కొత్త టెక్నీషియన్స్ చాలా మంది, ఎందుకంటే ఒక ప్రొడ్యూసర్ ఉంటే ఇండస్ట్రీలో చాలా మందికి పని దొరుకుతుంది. కాబట్టి ప్రొడ్యూసర్ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం నాకు ఇచ్చిన వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, సారీ ఎక్కువ చెప్పుంటే సారీ అండి. థ్యాంక్ యూ. ఈ సినిమా వెంకటరామయ్య గారి తాలూకా అనగానే నాకు ఫస్ట్ కోమలే గుర్తొస్తుంది ఎప్పుడు. ఎందుకంటే తనకు ఒక పాట వివాదం మీ అందరికీ తెలుసు. ఆ పాట సినిమా వాళ్ళు తీసుకున్నారు, తనతో పాడించలేదని చెప్పి చాలా వివాదాలు అయి ఉండే. అప్పుడు ఒకరోజు వచ్చింది నా దగ్గరికి స్టూడియోకి. రాగానే ఏదో పాట చేయించుకోవడానికి వచ్చిందేమో అనుకున్నాను నేను. సినిమాలో నా పాట నన్ను పాడించలేదు, నా పాట తీసుకుని నన్ను పాడించలేదు, అందుకే నేనే సినిమా తీద్దామని వచ్చిన అనింది. సో నేను చాలా స్ఫూర్తి పొందాను ఆ రోజు. అంటే ఒక జనరల్గా అంటే మా కుటుంబానికి సంబంధించిన తను, అంటే మ్యూజిక్ డైరెక్టర్, సింగర్స్, రైటర్స్ అదంతా మాదంతా ఒక కుటుంబంలాగా ఫీల్ అవుతుంది. అంటే మా దాంట్లో నుంచి ఒక అమ్మాయి, అందులో తెలంగాణ లాంటి ప్రాంతం నుంచి ఒక అమ్మాయి వచ్చి సినిమా తీస్తా అంటే, మరి సినిమా తీయాలంటే ఎంత కష్టం ఉంటుంది, దాన్ని రిలీజ్ చేయాలంటే ఊరికే తీయంగానే సరిపోదు, పెద్ద వాళ్ళే చాలా కష్టాలు పడుతున్నారు అంటే, అప్పుడు సతీష్ డైరెక్టర్ తను నాకు అంతకుముందే తెలుసు. సో నా పాటల్ని ఫాలో అవుతూ ఒక అభిమానం చూపించేవాడు ఎప్పుడు. సో తన ప్లానింగ్, తన మార్కెటింగ్, ఇలాంటి డైరెక్టర్ అయితే పక్కా మంచి సినిమా తీస్తాడు, నీకేం టెన్షన్ ఉండదురా అని చెప్పి నేను కూడా ఆమెకు ధైర్యాన్ని ఇచ్చాను అప్పుడు. సో సతీష్ దాన్ని నిలబెట్టుకున్నారు. సో అమ్మాయి కోమల వెనుక నిలబడి తను ఈరోజు ఈ సినిమాని ఇక్కడి దాకా తీసుకొచ్చారు, ప్రసాద్ ల్యాబ్ దాకా తీసుకొచ్చారు. తప్పకుండా జూలై 18th థియేటర్ల దాకా కూడా తీసుకెళ్తున్నారు. ఇంకేమైనా ఈవెంట్స్ ఉంటాయా ఇందులో చెప్పేనా? మొత్తం ఉంటాయి కదా. సో ఈ సినిమా కోమలి కోసమైనా ఆడాలి, సతీష్ కోసం ఆడాలి.
ముఖ్యంగా వెంకటరామయ్య గారి పాత్ర పోషించిన మురళీధర్ గౌడ్ గారి కోసం ఆడాలి. ఎందుకంటే ఆయనని డీజేటీలో చూసినప్పుడైనా లేకపోతే బలగంలో చూసినప్పుడైనా నిజంగా మా ఊర్లో మామనో బాబాయినో పెదనాయనో చూస్తున్నట్టు ఉంటుంది. సో అలాంటి మనిషే సినిమా అంతా ఉన్నాడంటే మీరు ఆలోచించండి ఈ సినిమా ఎలా ఉండబోతుందో. మంచి సినిమా. ఇందాక ప్రభాకర్ గారు మీకు ఉటంకించిన ఆ పదం ఏదైతుందో ఆ పాటే ఈ సినిమా. ఒక్కడివే నువ్వు ఒక్కడివే ఇంతమంది పిల్లల నెట్ట సాకావు నాన్న, ఒక్కడినే నిన్నొక్కడినే ఇంతమంది మీ చూడలేకపోయామా. ఇదే ఈ సినిమా. సో ఆ పాట పాడింది కూడా నేనే, గుర్తుపెట్టుకోరు. మళ్ళీ నేను నా పాటలకి ఎవరెవరో పేర్లు పెట్టి క్రెడిట్లు పోతూ ఉంటాయి. అందుకే ఈసారి సతీష్ ఏం చేశాడంటే, ఈ పాట నువ్వే రాయన్నా నువ్వే పాడన్నా మొత్తం నీ పేరుతోనే బయటికి రావాలని చెప్పాడు. సో థ్యాంక్ యూ. అలాగే సోమేష్, సో తన మిత్రుడు దర్శకుడు అవుతున్నాడంటే తన స్థాయి అంత పెద్దది కాకపోయినా తనకున్న దాంట్లో తను కూడా సపోర్ట్ చేసి కోమలి గారి పక్కన నిల్చున్నారు. ఈ సినిమా రిలీజ్ చేస్తున్న ప్రైమ్ షో వల్ల కూడా కొత్త కొత్త ప్రొడ్యూసర్లు కొత్త వాళ్ళు వచ్చినప్పుడు మన మీడియా వాళ్ళు ఎలా అయితే మీరంతా ఆశీర్వదిస్తారో, నాకు ఒక హ్యాపీనెస్ ఏంటంటే ఇంకోటి, ఒక ఫోక్ సింగర్ బయోపిక్ గరివిడి లక్ష్మి, ఉత్తరాంధ్రకు సంబంధించిన ఒక గరివిడి లక్ష్మి బయోపిక్ తీస్తున్నారు పీపుల్ మీడియా వాళ్ళు గౌరీనాథ్ డైరెక్షన్లో. దానికి నేనే మ్యూజిక్ డైరెక్టర్ అయ్యాను. ఒక ఫోక్ సింగర్ ప్రొడ్యూసర్గా చేస్తున్న సినిమా కూడా నేనే మ్యూజిక్ డైరెక్టర్ అయ్యాను. సో ఒక మ్యూజిక్ డైరెక్టర్గా నాకు ఇది ఎక్కువ ఆనందాన్ని ఇస్తున్న విషయం. అలాగే మా నిసార్ భాయ్ దీంట్లో అద్భుతమైన పాత్ర పోషించాడు. నా పాటలన్నింటిలో తనే ఉండేవాడు. మా చిరంజీవి అన్న అద్భుతమైన లిరిక్స్ కూడా రాశారా. నీకు ఇస్తారో ఇయ్యారో మైక్ మాట్లాడు. నేను పాటలు రాసేటప్పుడు నాకు ఎవరు ఇయ్యలే. అందరికీ నమస్కారం అండి. వెంకటరామయ్య గారి తాలూకా సాంగ్ టీజర్ రిలీజ్ ఫంక్షన్కి వచ్చేసిన మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఒక ఫోక్ సింగర్ తొలిసారి ప్రొడ్యూసర్గా ఈ యొక్క సినిమా తీసింది. చరణ్ చెప్పినట్టు ఆవిడ కోసము, గౌడ్ సాబ్ గారి కోసము, ఇంకా వీళ్ళందరి కోసం కాకుండా మన ఇంట్లో ఉన్న తల్లిని తండ్రిని గుర్తు చేసుకోవడానికైనా. స్వర్ణ గారు మొదటగా చెప్పారు, గంజి బ్యాచ్కి ఇది అర్థమవుతుందని. గంజి నానైనా, బెంజి నానైనా, గంజి కాబోయే గంజి ఫాదర్ అయినా ఎమోషన్ ఒకటే ఉంటుందండి. తల్లి తండ్రులు, ప్రకృతి మనకు ఏదైనా ఇస్తుందండి చివరి వరకు. అలాగే తల్లిదండ్రులు కూడా వాళ్ళ లాస్ట్ బ్రీత్ వరకు పిల్లలకి ఏదో ఒకటి చేయాలి అని. మీరు టీజర్లో చూశారు. హ్యాట్సాప్ సార్, నా పిల్లలకి నేను ఏం చేయలేకపోయానే అని మీరు బాధపడే సీన్ క్లైమాక్స్లో నిజంగా నేను కళ్ళ నీళ్ళు పెట్టుకున్నాను సార్. మీరు నటించారు అంటున్నారు, మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు జీవించారు సార్. అది మీరు ఇప్పుడు చెప్పారు, నా కథే అదని. అంత అద్భుతంగా చేశారు. సో మీ అందరూ అంటే ఇప్పుడున్న యూత్కి ప్రభాకర్ గారు చెప్పారు ఇందాక, తల్లిదండ్రుల కష్టాలు తెలుసో లేదో నాకు తెలియదు, కానీ నిజంగా తెలియదు. మామ 200 ఉన్నాయి బీరు తాగుదామా, 500 ఉన్నాయి పార్టీ చేసుకుందాం అనే కొడుకులు దయచేసి చెప్తున్నాను, అందులో ఒక 100 రూపాయలు తీసుకెళ్ళి మీ ఫాదర్కి మీ మదర్కి ఫ్రూట్స్ ఇవ్వండి. వాళ్ళు చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. సో వెంకటరామయ్య గారి తాలూకా సినిమా మీ అందరితో మాట్లాడుతుంది. దయచేసి చెప్తున్నా, రివ్యూవర్స్ వాళ్ళు చెప్పరు వీళ్ళు చెప్పరు కదా, మీకోసం మీరు ఈ సినిమా చూడండి. మా ఆడపడుచు కోమలి గారు అండ్ మై ఫ్రెండ్ సోమేష్ గారు ఇలాంటి, ఎందుకంటే తనకు నిజంగా సినిమా గురించి అసలు ఏం తెలియదండి. కేవలం సతీష్ అన్న ఫ్రెండ్ కోసం, ఒక మంచి సినిమా పెట్టాడు. ఇలా కొత్త వాళ్ళు ఇంకా సినిమాలు తీస్తారు, మనందరిని ఎంటర్టైన్ చేస్తారు. ఎంటర్టైన్మెంట్ అని మెయిన్ ఇందులో అన్నీ ఉన్నాయి. ఎంటర్టైన్మెంట్ అవ్వడం అంటే ఏడవడం కూడా ఎంటర్టైన్మెంట్ అండి. సో ఏడవడం కోసం సినిమా రావాలనుకోవద్దు, నేర్చుకుంటారు ఈ సినిమా ద్వారా. ఒక మదర్ తన పిల్లల కోసం ఏం చేస్తుంది, తన ఫాదర్ ఏం చేస్తాడు అనే ఈ యొక్క అద్భుతమైన స్క్రీన్ ప్లేతో చేశారు. అద్భుతమైన 6 పాటలు ఉన్నాయి, మీరంతా ఎంటర్టైన్ అవుతారు. చరణ్ అర్జున్ మ్యూజిక్ గురించి సతీష్ చెప్పినట్టు నేను చెప్పిన ఇంకెవరో చెప్పనక్కర్లేదు, మీకే తెలుసు అది ఎలా ఉంటుందో. ఒక్కొక్క ఆర్ఆర్ బిట్తో మీరు బయటకు వచ్చేట హమ్ చేసుకుంటూ కొద్ది రోజులు మీరు వెంకటరామయ్య తాలూకా ఫీల్డ్లో ఉండిపోతారు. దయచేసి మీ అందరూ థియేటర్కి వచ్చి ఈ సినిమా చూడండి, మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సార్ మీ పేరు చిరంజన్ అంకుల్. ఈయన మాటలు చెప్పడమే కాదండి, యాక్చువల్లీ ఏ సినిమాకి పాట రాసినా డబ్బులు రాగానే వరంగల్ పోతాడు. పాపం వాళ్ళ అమ్మ ఎప్పుడు బెడ్ మీదే ఉంటుంది, అమ్మ కోసం పోతూ ఉంటాడు. అంత మంచి కొడుకు ఆయన. అలాగే దివిజ, నిన్ను ఒకటి అడగాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను నేను. నువ్వు 3 సినిమాలు చేస్తే 3టికి నువ్వు రికమెండ్ చేస్తున్నావు నన్ను ఏమన్నా? 3 సినిమాలు చేస్తుంది హీరోయిన్గా, అన్ని సినిమాలకి నేనే మ్యూజిక్ డైరెక్టర్. నేనైతే నిన్ను చేయలే, నువ్వు నన్ను చేస్తున్నావేమో నాకు తెలియదు. సో హీరో గారు అలాగే అందరు సినిమాలు నటించిన అందరికీ కూడా అభినందనలు. థ్యాంక్ యూ. సతీష్ భాయ్,
ఈయన ఈయన ఎంత గొప్ప డైరెక్టర్ అంటే ఒక సినిమా పూర్తే కాలేదు, రిలీజే కాలేదు, ఇంకో సినిమా ఆఫీస్ మొదలు పెట్టేశాడు ఇప్పుడే. అంటే ఎంత మంచి డైరెక్టర్ కూడా మీరు అర్థం చేసుకోవచ్చు. సో మీరు ఆ నమ్మకంతో థియేటర్కి వచ్చేయచ్చు, సినిమా చూడొచ్చు. ఇలాంటి సినిమాలు హిట్ అవ్వాలి. ఇంకా చాలామంది పల్లెల్లో నుంచి డబ్బులు పట్టుకొని వచ్చేస్తారు మా కోమల్ గారి బాటలో. సో ఆ ఆశీర్వాదం మీరు అందరు ఇస్తారని, ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. సార్ ఒక్క నిమిషం సార్, మీతో పని ఉంది సార్. అండి సార్, యాక్చువల్లీ ప్రతి ఒక్కరికి ఫాదరే ఫస్ట్ హీరో, తర్వాతే నెక్స్ట్ చాలామంది ఇష్టపడుతూ ఉంటాం. అండ్ మీకు ఇప్పుడు చూస్తే మొత్తం ఫాదర్ ఎమోషన్తోనే ట్రావెల్ అవుతుంది. తర్వాత ఈ సినిమా చూసిన తర్వాత వెంకటరామయ్య గారి ఫ్యామిలీ గుర్తొస్తుంటుంది. ఇప్పటి వరకు ఫాదర్ మీద చాలా సాంగ్స్ ఉన్నాయి. ఫాదర్ డే గుర్తొస్తే ఖచ్చితంగా మీ సాంగ్తో కూడా పోస్టులు పెడుతుంటాం, లైక్ విమానం, నువ్వు కన్నా చాలా ఉన్నాయి. కానీ మా అందరికి చాలా ఫేవరెట్ ఉంది. ఆ పాట చాలా బాగా ఇష్టం కాబట్టి ఒకసారి ఒక 1 లైన్ అయినా మీ నోటితో వినాలని మా కోరిక. నిన్ననే ఫాదర్స్ డేకి మొత్తం మొత్తం అవే స్టేటస్లు ఉన్నాయి. ఒకసారి ఒక 2 లైన్లు మీ పాట. నాన్న, నేను మీ అందరికి తెలుసు కొంచెం ఎక్కువ అమ్మ గురించి అందరు చెప్పిన మహానుభావులందరూ